హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో పానీపూరి ఇంట్లోనే చాలా సులభంగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఇంట్లో చేసుకోవడం మొదలు పెట్టారంటే బయట ఎప్పుడు కొనుక్కోరు, చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. అంత బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పానీపూరీలు హెల్దీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పానీ తయారు చేసుకుందాము. ఒక గిన్నెలోనికి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి. పీసులు పిచ్చలు లేకుండా శుభ్రంగా ఏరుకొని తీసుకోండి. నీళ్లు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ నీళ్లు వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. గుప్పెడు అంటే పిరికిడి నిండా వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోండి. 2 ఇంచులు అల్లంను పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చికి బదులుగా మిరియాల పొడి వేసుకోవచ్చు. 1/2 లీటర్ నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని వడకట్టుకోవాలి. ఒక పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నీళ్ళని వడకట్టుకోండి. ఇందులో ఉన్న కొత్తిమీర పుదీనా పిప్పిని పడేసేయండి. ఇలా అన్ని నీళ్ళని కూడా బాగా వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రసం తీసుకొని ఈ పుదీనా కొత్తిమీర నీళ్ళల్లో వేసుకోవాలి. చింతపండులో ఉన్న పులుపు మొత్తం పోయేంత వరకు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చింతపండుని బాగా పీసికి చింతపండు పలుకులు పీసులు రాకుండా వడకట్టుకొని ఇలా వేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ పుదీనా కొత్తిమీర నీళ్ళని కొంచెం ఎక్కువగానే చేసుకోండి. నీళ్ళైతే ఎక్కువ పుల్లగా ఉండకూడదు, ఎక్కువ కారంగా ఉండకూడదు, చూసుకొని చేసుకోండి. ఇక్కడ నేను చేసుకున్న నీళ్ళకి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉంది. ఎక్కువ తక్కువ కాకుండా బాగా చేసుకోవాలి. అప్పుడే పానీపూరి నీళ్ళు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పూరి వేసుకొని ఫ్రై చేసుకోండి. నూనె వేడైందో లేదో తెలుస్తుంది. నూనె బాగా వేడైతే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. అలా వచ్చాయంటే ఎక్కువ పూరీలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరీలు పచ్చిగా మెత్తగా అనిపిస్తే ఒక అరగంట పాటు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోండి. పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. ఈ పూరీలను నూనెలో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి. పానీపూరి బిళ్ళలు కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. ఇలా గరిటెతో అన్ని వైపులకు తిప్పుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కేజీ ప్యాకెట్ కానీ 1/2 కేజీ ప్యాకెట్ కానీ ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకి ఎప్పుడు పానీపూరి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలోనికి కూరని తయారు చేసుకుందాము. ఫస్ట్ ఒక గిన్నెలోనికి 1 కప్పు బఠానీలు వేసుకొని నీళ్లు వేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బఠానీలను బాగా నానబెట్టుకోవాలి. బఠానీలకి బదులుగా శనగపప్పును కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకోవాలి. బఠానీలు బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బంగాళదుంప బఠానీలను ఉడికించుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఒక పెద్దగా ఉన్న గిన్నెలో వేసుకొని వీటిని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకోవడం రాకపోతే ఆనియన్ చాపర్లో కొద్దిగా వేసుకుంటూ కొంచెం పలుకులుగా చేసుకొని తీసుకోండి. బంగాళదుంప మెత్తగా ఉన్నా పర్వాలేదు, కానీ బఠానీలు అక్కడక్కడ కనిపించేలాగా ఉండాలి. ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి.
అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ మిరియాల పొడి, ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా నీళ్ళని కొంచెం ఎక్కువగానే చేసుకోండి, ఎందుకంటే ఇలా కూరలో కలుపుకోవడానికి కూడా కావాలి. ఎక్కువ గట్టిగా కలుపుకోవద్దు, ఇలా కొంచెం పల్చగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. కడాయి బాగా వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న ఆలు బఠానీల మిశ్రమాన్ని వేసుకోవాలి. సన్నటి మంట పైన 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది, కొంచెం గట్టిపడుతుంది. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కూర గట్టిగా అనిపిస్తే పుదీనా కొత్తిమీర నీళ్ళు ఉన్నాయి కదా, అవి మాత్రమే కలుపుకోవాలి, నార్మల్ నీళ్ళు కలుపుకోవద్దు. ఇలా 5 నిమిషాలు కలుపుకుంటూ సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బంగాళదుంప బఠానీలని ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు, 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కూరని కూడా ఒక గిన్నెలోనికి తీసి పెట్టుకోండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. చాలా టేస్టీగా ఉంటాయి పానీ పూరీలు. ఈ కూర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ తృప్తిగా కడుపు నిండా తినేస్తారు, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.